నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఒక కేసు అయితే వచ్చింది. ఇప్పుడు శ్రీవారి ఆలయంలో నెయ్యిలో కల్తీ చేశారు అన్నట్లు. సో ఇదే టాపిక్ పైన ఆయన మాట్లాడుతూ సొంత మీడియాలో ఏమన్నారు అంటే, అసలు ఇప్పుడు నేను కాదు, దీని వెనకాలంతా ఒక ఉన్నత అధికారి ఉన్నారు అన్నట్లు ఆయన సొంత మీడియాలో అయితే చెప్పారు. సో అసలు ఇంతకీ ఆ అధికారి ఎవరు, దీని వెనకాల ఏం జరుగుతుంది, మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే అసలు హాట్ టాపిక్గా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి ఏదైతే శ్రీవారి ఆలయంలో చేసిన తప్పు ఉందో. సో ఇప్పుడు చూసుకుంటే ఆయన సొంత మీడియాతో మాట్లాడుతూ ఆయన కాదు, దీని వెనకాల ఒక ఉన్నత అధికారి చేపించారు అనేసి చెప్తున్నారు. అసలు ఆ ఉన్నత అధికారి ఎవరు, ఇంతకీ ఏం జరుగుతుంది ఈ విషయంలో? ఇప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు లేదా ఒక తప్పు జరిగినప్పుడు తప్పు అయిపోయింది అని ఒప్పుకుంటే అంతటితో అయిపోతుంది. సహజంగా జరిగేది ఏంటంటే, ఆ తప్పుని కప్పిపుచ్చుకునేదానికి ఇంకొక తప్పు చెప్తారు, ఆ తప్పుని కూడా కప్పిపుచ్చుకునేదానికి ఇంకొక తప్పు చెప్తాను. ఇలా తప్పు మీద తప్పు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్కి ఏమవుతుందంటే, అసలు నిజం తెలిసిపోయిన తర్వాత అబాస్ పాలు అవుతారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే, తప్పు జరిగినప్పుడు తప్పు జరిగింది తన ప్రమేయం లేదను, లేదంటే తన పరోక్షంలో జరిగిందను, లేదంటే అక్కడ వ్యవస్థ ఫెయిల్ అయిందను అది కనుక ఒప్పుకుంటే ఆ ఒక తప్పుతోటి ఆగిపోతుంది. అలా కాకుండా ఆ జరిగినటువంటి తప్పుని రకరకాలుగా దాన్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటారు చాలామంది మభ్యపెట్టే ఒక తప్పు చేశారు, తప్పు చేసినప్పుడు ఓకే అండి తప్పు అయిపోయింది సారీ అండి అంటే అయిపోతుంది. అలా కాకుండా లేదు మీకు నేను చేసింది అది కాదు, ఇదిగో నేను ఇలా చేశాను, మీరు అర్థం చేసుకోవడంలో తప్పు ఉంది, నేను ఇలా చేశాను, దాన్ని ఏదో కొద్దిగా దాన్ని బాగా మెల్టింగ్ చేస్తారు. మెల్టింగ్ చేసి బాయిల్ అవుతుంది. బాయిల్ అయినప్పుడు ఏమవుతుంది, కాలిద్ది. అలానే తిరుపతి దేవస్థానం విషయంలో లడ్డుకి ఉపయోగించినటువంటి నెయ్యిలో అక్కడ జంతువుల నుంచి తీసినటువంటి ఆయిల్ని కలిపారు అనేది ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. నీ కేంద్ర ప్రభుత్వం ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు కాదు నిర్ధారించింది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాబొరేటరీ నిర్ధారించినటువంటి ఆ రిపోర్టు సహజంగా ఎక్కడికి వస్తుంది? సీఎం దగ్గరికి వస్తుంది. ఎవరు సీఎం ఉంటే వాళ్ళ దగ్గరికి వస్తుంది. దాన్ని మాట్లాడినందుకు చంద్రబాబు నాయుడు గారి మీద రకరకాలుగా సొంత మీడియాలో కూలి మీడియాలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ పలానా డేటు జూలై ఏదో 13వ తారీఖు పంపించారు, జూలై 17వ తారీఖు రిపోర్ట్ వచ్చింది, అప్పుడు ఉంది గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీది కదా అని అంటారు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంటే, కానీ దానికి తిరుపతి దేవస్థానానికి సప్లై చేస్తుంది కంపెనీ ఎప్పటి నుంచి చేస్తుంది? ఎవరు ఆ కంపెనీని అపాయింట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా. ఆల్ఫా కంపెనీ, తమిళనాడుకి సంబంధించిన ఆల్ఫా కంపెనీకి టెండర్ ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. దాని శాంపిల్కి ఎందుకు పంపించారు? నాసిరకం అయినటువంటి టేస్ట్ ఉంది, ఇంతకు ముందులాగా టేస్ట్ లేదు, నాసిరకమైనటువంటి వస్తువులు వాడుతున్నారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి కంప్లైంట్లు కాదు కదా, ఎప్పటి నుంచో వస్తున్నాయి. చాలా కాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2వ సంవత్సరం నుంచి ఈ కంప్లైంట్స్ రకరకాలుగా వస్తున్నాయి. ఈవెన్ రమణ దీక్షితులు గారు కూడా ప్రధాన మాజీ అర్చకులు, ఆయన కూడా ఆరోపణలు చేశారు కదా. అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ప్రకాష్ రెడ్డి గారు ఆయనే కంప్లైంట్లు చేశారు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక సందర్భాలు కంప్లైంట్ చేశారు కదా. ఈవెన్ భక్తులు అనేక సందర్భాల్లో సోషల్ మీడియాలో పెట్టారు కదా, లడ్లు బాగలేవని, లడ్లు టేస్ట్ లేవని, లడ్లు టేస్ట్ మారిపోయిందని చెప్పి, లడ్డులో చీలలు వస్తున్నాయి అని చెప్పి, లడ్డులో పురుగులు వస్తున్నాయి అని చెప్పి, లడ్డులో బొద్దింకలు వస్తున్నాయి అని చెప్పి అనేక సందర్భాల్లో సోషల్ మీడియాలో నీకు వీడియోస్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో తిరుపతి దేవస్థానంలో లడ్డు విషయంలో జరిగినటువంటిది మొత్తం లడ్డే కాదు, ఈవెన్ ఆర్జిత సేవల విషయంలో ఏం జరిగింది? ఒక్కొక్క మొబైల్ నెంబర్ మీద 60, 70, 80 ఆర్జిత సేవలు ఎలా వెళ్ళిపోయినాయి? ఒక్కొక్కళ్ళు 40 మంది 50 మందిని తీసుకుని ప్రోటోకాల్ దర్శనానికి ఎలా వెళ్ళారు? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అరాచకాలు అనేక సందర్భాల్లో అనేకం బయటకు వచ్చాయి.
కానీ అత్యంత నీచమైనటువంటి పని ఏంటంటే జంతు కళేబారాల నుంచి తయారు చేసినటువంటి ఆయిల్ని నెయ్యిలో కలిపి ఆ నెయ్యిని సప్లై చేయటం అనేది అత్యంత నీచమైనటువంటి పని. ఇది ఎవరు చేస్తారంటే హిందూ ధర్మం మీద కానీ, సనాతన ధర్మం మీద కానీ, లేదా వెంకటేశ్వర స్వామి మీద కానీ ఏమాత్రం నమ్మకం లేనటువంటి లేదా వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పని అది. మామూలుగా అయితే ఎవరు చేయడానికి సాహసం చేయరు. వెంకటేశ్వర స్వామి అని అంటే కలియుగ ప్రత్యక్ష దైవం, ప్రపంచానికే కలియుగ ప్రత్యక్ష దైవం, ప్రకృతికే కలియుగ ప్రత్యక్ష దైవం. అలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర మోసం చేయాలి, మోసం చేస్తే ఏమవుతుందని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారంటే సనాతన ధర్మం, హిందూ ధర్మం, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేని వాళ్ళే కదా ఉండేది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు చేశారు అన్నట్టుగా వాళ్ళు లేనిపోయినటువంటి కథనాలని సృష్టిస్తున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది ఎప్పుడు? జూన్ 12వ తారీఖున ఆయన 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు 5 సంవత్సరాలు ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ని కరుణాకర్ రెడ్డిని వేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. వైవై సుబ్బారెడ్డిని అపాయింట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ధర్మారెడ్డి అని అతన్ని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి నిబంధనలకు విరుద్ధంగా 3 సార్లు డిప్యుటేషన్ పొడిగించి 6 సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు ఉంచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. ధర్మారెడ్డి గారి మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయనేది ఆయన మీద ఉన్న కేసులను పరిశీలిస్తే తెలుస్తుంది కదా. మరి అలాంటి అతన్ని ఈవోగా చేసి, ఈవో అర్హత లేకపోయినప్పటికీ ఏం చేయాలనుకుని చేసావు? ఇలాంటి అక్రమాలు చేయాలనేగా. ఇప్పుడు టెండర్ పిలిచారు. టెండర్ పిలిచినప్పుడు ఆ టెండర్ని తక్కువ కోట్ చేశారు, అందుకే ఇచ్చామని చెప్తున్నారు. మరి క్వాలిటీ చూడాలి కదా. అవును, క్వాలిటీ కదా ఇంపార్టెంట్. క్వాలిటీ చూడకుండా నువ్వు ఇచ్చేసావు, బాగానే ఉంది. మరో కోణం ఏంటంటే అసలు విదేశాల నుంచి ఈ బీఫ్ అంటే గుడ్డు మాంసం నుంచి తయారు చేసినటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ ఫ్యాట్ని కరిగించి దీంట్లో కల్తీ చేశారు. అలాగే పందులు ఏదైతే ఉన్నాయో పందుల నుంచి కరిగించినటువంటి ఫ్యాట్ని దీంట్లో కలిపారు అనేది ఒకటి. తర్వాత కొన్ని విత్తనాలు ఏదైతే ఉన్నాయో ఆ విత్తనాల నుంచి వచ్చేటువంటి ఫ్యాట్ని కరిగించి దీంట్లో కలిపారు అనేది ఇంకోటి చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఏం చెప్తున్నారు? కలిస్తే ఒకవేళ విత్తనాలు ఏదైనా ఉంటే ఆ విత్తనాల ఫ్యాట్, సీడ్ ఫ్యాట్ ఏదైనా కలిసి ఉంటుంది, బట్ జంతు ఫ్యాట్ కలిసినటువంటి సందర్భాలు లేదు, అసలు ఎప్పుడూ లేదు. సీడ్ ఫ్యాట్ కలిసినటువంటి సందర్భాలు గతంలో కూడా అనేక ఉన్నాయి అని చెప్పి ఒక ఉన్నతాధికారి ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి టీంకి చెప్పినట్టు వాళ్ళ సొంత పత్రికలో, వాళ్ళ కూల్ మీడియాలో ఫోకస్ చేస్తున్నారు. గతంలో కూడా సీడ్ ఫ్యాట్ కలిసిందని చెప్పి అప్పుడప్పుడు ఇలాంటివి వచ్చాయి, ఇప్పుడు కొత్త కాదు. బట్ ఈ జంతు ఫ్యాట్ ఉందనేది, యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి వీళ్ళు పుకారు పుట్టిస్తున్నారు అని అంటారు. రిపోర్ట్ కనిపిస్తుంది కదా. రిపోర్ట్ కనిపిస్తున్నప్పుడు కూడా ఇంకా దాన్ని అబద్ధం, చంద్రబాబు నాయుడు గారు కావాలని బట్టగాల్సి నెత్తినేస్తున్నారు అనేది చెప్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉందా? ఇవాళ ఎంత జరిగిన తర్వాత కూడా ఇంతకన్నా అత్యంత నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి పని ఇంకోటి ఉందా? ఎంతమంది, కొన్ని కోట్ల మంది హిందువులు విశ్వసించేటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవుడితోటి చల్లగంట మండి లాస్ట్కి 11 మంది ఎమ్మెల్యేలతోటి పరిమితం అయ్యాడు. అసలు ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఉండదో అనేది కూడా ఇప్పుడు సందేహంగా ఉంది, తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే. గతంలో కూడా 7 కొండలు కాదు 3 కొండలేను 2 కొండలేను అని చెప్పేసి గందరగోళం చేశారు. 7 కొండలు కాదు 2 కొండలేనని కింద చర్చి కట్టాలనే ప్రయత్నం కూడా చేశారు. అప్పట్లో న్యూస్ కూడా వచ్చింది. ఏమైంది? ఆ ధర్మారెడ్డి ఈవోగా ఉన్నాడు, అక్రమాలు చేశారు. ఏమైంది? వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? అక్కడ దాకా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? తల్లి కాదంది, చెల్లి కాదంది, ఎప్పుడేమైతే తెలియదు ఆయనకి. ఎందుకంటే ఆ మాట ఎందుకు అంటున్నానంటే ఆయన సెక్యూరిటీ పెట్టుకుంటున్నాడు, నాకు సెక్యూరిటీ కావాలంటున్నాడు కదా. ఎందుకు అంత అనుమానం వస్తుంది నీకు? అంటే ఏదో చేసి ఉంటారు, ఎక్కడో చేసి ఉంటారు. ఇప్పుడు ఎన్ఆర్ఐ లోకేష్ అని ఒక ఆయన చెప్తుంటారు, తన దగ్గర ఆధారాలు ఉన్నాయి, 26 కంట్రీల్లో మాఫియాతో సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అనేది. సో అలాంటి మాఫియా ఉంటే నీకు భయమే మరి.
ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అలాంటిది నిజం అయితే అది ఉంటే కనుక, లేదంటే ఒక ముఖ్యమంత్రిగా చేసినట్టు అంత భయం ఎందుకు, అంత సెక్యూరిటీ ఎందుకు అసలు? నాకు 500 మంది సెక్యూరిటీ కావాలంట అంటే ఇలాంటివన్నీ చేసినటువంటి ఇవన్నీ కూడా తన ఆత్మకు తెలుసు. తన ఆత్మ తెలుసు కాబట్టి భయపడుతున్నారు అనుకోవాలి. అలా అనుకోవాలి, లేకపోతే అంటే సెక్యూరిటీ అంత ఎందుకు అసలు? సో ఇప్పుడు దీన్ని సరే అయిపోయింది, దీన్ని తప్పు అని ఒప్పుకుంటే అయిపోద్ది. కానీ దాన్ని తప్పు కాదని చెప్పి ఇంకొక రకంగా దాన్ని ఆ డేట్లో చూపిస్తున్నారు. డేట్లు చూపించి ఇదిగో పలానా డేట్ని ఇచ్చారు, ఈ టైంలో తెలుగుదేశం పార్టీ ఉంది. మరి అంతకుముందు కాంట్రాక్ట్ ఇచ్చింది నువ్వు అదే కదా, సప్లై చేసి ఇప్పుడు తయారు చేస్తుంది. దాని మీదనే కదా రిపోర్ట్, డేట్ కాదు కదా ఇంపార్టెంట్. ఆ లడ్డూకు సంబంధించినటువంటి సప్లై చేసినటువంటి నెయ్యి క్వాలిటీ ఉందా లేదా, దానికి టెండర్ ఎవరు ఇచ్చారు, ఏ కంపెనీకి ఇచ్చారు, ఆ కంపెనీ వెనక ఎవరున్నారు, దీని మీద ఎంక్వైరీ చేస్తే కనుక అసలు మొత్తం భాగవతం బయటపడింది. దీని వెనక చాలా కుట్ర ఉంది. ఈ కుట్ర మొత్తం బయటికి రావాలి. బయటికి రావాలి. ప్లస్ దీనికి అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పాలి. అబద్ధాలు చెప్పి సొంత మీడియా లేక కూలి మీడియా ఉందని చెప్పేసి దాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీడియా ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు డైరెక్ట్గా ఉండేటువంటి మీడియా ఉండకూడదు. ఉంటే సమాజాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. అసలు డైరెక్ట్గా కనిపిస్తుంది కదా రిపోర్టు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాబొరేటరీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కనిపిస్తుంటే దాంట్లో ఏదో మ్యానిపులేషన్ జరిగింది అనేటువంటి మసిబూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది తప్పుకి మరొక తప్పు చేసినట్టు అవుతుంది. ఇది ప్రజలు తెలుసుకుంటారు. ప్రజలు అమాయకులు అయితే కాదు, ఖచ్చితంగా ప్రజలు తెలుసుకుంటారు. కేసీఆర్ గారు చెప్పినట్టు కర్రు కాసి వార్త పెడతారు, ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెడతారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా తప్పు చేసినప్పుడు హుందాగా ఒప్పుకుంటే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. లేదంటే ఈ తప్పులు ఇంకా ఎక్కువ అయిపోతే ప్రజలు చేతకరించుకుంటారు.